సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. 2025 సంవత్సరంలో ఆరంభంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని మేకర్స్ చెబుతున్నారు. అయితే ఈ గ్యాప్లో మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక యాడ్తో కానీ లేదా ఒక ఫోటో షూట్స్తో కానీ కనిపించాలని కోరుకుంటున్నారు. అయితే సినిమాకు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేకపోవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్కి ఒక సర్ప్రైజింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ముఫాసా ది లయన్ కింగ్ సినిమాతో మహేష్ బాబు మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన వాయిస్ అయితే ఇచ్చారు. 5 ఏళ్ల క్రితం వచ్చిన లయన్ కింగ్ సినిమాలోని సింబా పాత్రకు నేచురల్ స్టార్ నాని డబ్బింగ్ చెప్పిన విషయం మనకు తెలిసిందే. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ది లయన్ కింగ్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్గా రూపొందిన ముసాఫా ది లయన్ కింగ్ సినిమాలోని రాజు ముఫాసా పాత్రకి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 20న విడుదల కాబోతున్న ముఫాసా ది లయన్ కింగ్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా మీడియా ముందుకు మహేష్ బాబు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలోని ముఖ్య పాత్రలకి బ్రహ్మానందం, సత్యదేవ్, ఆలీ డబ్బింగ్ చెప్పారు. ఒక తెలుగు సినిమా స్థాయిలో ప్రమోషన్ చేయడం ద్వారా మంచి ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. తెలుగులో సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యేలా మహేష్ బాబు డబ్బింగ్ ఉపయోగపడుతుంది అనే చర్చ అయితే సాగుతుంది. రాజమౌళి సినిమా రావడానికి చాలా సమయం ఉంది కనుక ఈలోపు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన ముఫాసా ది లయన్ కింగ్ సినిమాను చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాల్సిందే.